యథార్థముగా బ్రతకడానికి నువ్వు నిర్ణయించబడినట్లయితే ఇదిగో రాబో ప్రతిఫలము కొరకై నువ్వు బ్రతుకుచున్నావని దేవుడి వాక్యం కరాఖండిగా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంది అని దేవుడు తెలియపరుస్తుంది. లూకా సువార్త 12:24 చదువుకున్నాము విధంగా, తినుము త్రాగుము సుఖించుమన్న వాడి వలె ఉండక అల్పకాల పాప భోగములు అనుభవించకుండగా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని రాబో ప్రతిఫలము కొరకై నీ జీవితం ఉండాలని దేవుడు ఆశపడుతుంది. ఇక్కడ విత్తబడుతున్న వాక్యం ప్రభు వారు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలు ఎందుకో తెలుసా? నీవు రక్షించబడాలని, నీవు పాపక్షమాపణను పొంది మారు మనసు నిమిత్తమై తీర్మానమును కలిగి ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించి పరలోక భాగ్యం పొందుకోవాలని. అందు నిమిత్తమే భక్తులు శ్రమ పడ్డారు, అందు నిమిత్తమే ప్రభు